హాయ్ అండి. నిన్న ఢిల్లీలో రేఖా గుప్తా గారైతే ప్రమాణ స్వీకారం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా. చాలామంది పేర్లు వచ్చినప్పటికీ రేఖా గుప్తా గారికి ఆ సీటయితే వరించింది. సీఎం సీటయితే. మీరు చూసుకుంటే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారైతే అందరినీ కలిసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఉన్నారక్కడ. అమిత్ షా అందరూ చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర రాంగానే పవన్ కళ్యాణ్ చూడగానే చేతులు పట్టుకొని ఒక కామెడీ సన్నివేశం జరిగింది. చాలా నవ్వడం చూసాం అందరం గూడా. అక్కడ అందరం నవ్వడం చూసాం. ఇక్కడ కన్వర్జేషన్ ఏం జరిగిందని తర్వాత మీడియాతోటి వచ్చినప్పుడు విలేకరులు మాట్లాడినప్పుడు, ఆ విలేకరులు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పారు. దాన్ని సరదాగా చెప్పారు. "ఏనిది ఎప్పుడు చూసినా నువ్వు ఇలా దీక్షలోనే కనిపిస్తా ఉన్నావు. హిమాలయాలకి ఏమైనా పోతావా?" అని సరదాగా అన్నారంట మన ప్రధానమంత్రి మోడీ గారైతే. పవన్ కళ్యాణ్ "ఇప్పట్లో లేదండి. ఇప్పటికైతే ఇప్పట్లో ఆలోచన అయితే లేదు. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమైనా ఆలోచన వస్తే ఎళ్తానేమో" అనైతే పవన్ కళ్యాణ్ అన్నారంట. సరదా కాన్వర్జేషన్ అయితే జరిగింది. అది జరిగింది. అందరూ అందరూ చాలామంది ఏమని రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. అప్పటికే జరుగుతా ఉంది. కానీ పవన్ కళ్యాణే స్వయంగా చెప్పారు కాబట్టి అదే నిజం. పక్కనే రామానాయుడు కూడా ఎనక ఉన్నాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రి చేస్తున్నారు కదా! ఆయన కూడా నవ్వడం చూసాం. ఓవరాల్‌గా అయితే ఆ సీన్‌లో జరిగింది అదే విషయం. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కూడా దీక్షలో కనిపిస్తా ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు చూసినా మాలేసుకొని కనిపిస్తున్నాడు కాబట్టి దాని గురించి చమత్కారంగా ప్రధానమంత్రి మోడీ అయితే అలా చమత్కారంగా మాట్లాడడం చూసాం. దానికి సమాధానం పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం చూసాం. ఇది మరి దీనిపైన చాలామంది రకరకాలుగా అయితే వాళ్ళతో వచ్చింది వాళ్ళైతే అప్పటికే ట్రోల్స్ కావచ్చు, లేకుంటే మిగతా కామెంట్స్ కూడా చేయడం చూసాం. చాలా టీవీ ఛానెల్స్ కూడా ఊహించుకొని చాలా రాయడం చూసాం. కానీ ఓవరాల్ జరిగిందైతే ఇదే. అక్కడికొచ్చి మోడీ గారు చెప్పిన అడిగింది ఇదే. "ఏంటి ఎప్పుడు చూసినా దీక్షలో ఉంటున్నావు. ఏంటి హిమాలయాలకు పోతావా?" అని అడిగాడు సరదాగా. దానికి సమాధానం ఇప్పట్లో లేదని చెప్పాడు. ఫ్యూచర్‌లో ఉండొచ్చని చెప్పాడు. అంటే ఫ్యూచర్‌లో మరి కొంచెం ఏజ్ అయిన తర్వాత రాజకీయాన్ని వదిలేసి హిమాలయాలకు పోతాడేమో పవన్ కళ్యాణ్.